NMMS 2024 లో today we are discussing about the lesson sound. You will know what is a sound, how it will be produced. Any vibrating object produces sound. Any vibrating object produces sound. But the sound travels from with the help of a medium. Without medium, the sound will not travel from one place to another place. So here, some important bits. There is a chance maybe come into the examination. So what is the first bit is sound is a kind of ఇక్కడ ఆప్షన్స్ వర్క్ ఎనర్జీ ఫోర్స్ ప్రెషర్. మనము సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ధ్వని కూడా శక్తి స్వరూపం అని. నెక్స్ట్ బిట్ వచ్చి 1 హెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు, హెడ్జ్ అనేటటువంటిది ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్. పౌనఃపున్యం అంటాం తెలుగులో. దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 1 వైబ్రేషన్ పర్ మినిట్, 10 వైబ్రేషన్స్ పర్ మినిట్, 600 వైబ్రేషన్స్ పర్ మినిట్, 60 వైబ్రేషన్స్ పర్ మినిట్. పర్ మినిట్ అంటే నిమిషానికి 60 సెకండ్లు. ఇక్కడ 60 వైబ్రేషన్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి 60 కంపనాలు చేస్తుంది. 1 హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ హుచ్ మీడియం సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్. ధ్వని ఏ యానకములో ఎక్కువగా అంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ మెటల్స్, వాటర్, సేమ్ ఇన్ ఆల్ మీడియం, ఎయిర్. మెటల్స్ అంటే లోహాలు, తర్వాత నీరు, నీరు కూడా యానకము, తర్వాత అన్ని యానకాల్లో ఒకే విధంగా, తర్వాత గాలిని ఇచ్చినారు. అన్నిటికన్నా ఎక్కువగా మెటల్స్, లోహాలలో ధ్వని ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ పిచ్. ఈ పిచ్ అనేటటువంటిది ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, టైం పీరియడ్, ఆంప్లిట్యూడ్. ఆ పిచ్ అనేటటువంటిది మనకు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే అంటే సన్నగా వినిపించేటటువంటి ధ్వని అది. పక్షుల్లో ఎన్ని అరిసేటప్పుడు కీచగా కీచగా వినిపిస్తూ ఉంటాయి. అవి మామూలుగా మనము ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ ఆడవాళ్ళ గొంతులు సన్నగా ఉంటాయంటాం. అంటే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటాం. ఆ ఫ్రీక్వెన్సీ పిచ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది పిచ్ ఆఫ్ ది సౌండ్. ఈ పిచ్ ఆఫ్ ది సౌండ్ అనేటటువంటిది ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో గొంతులో, ఆ గొంతు యొక్క పిచ్ ఎక్కువ ఉంటుంది. When we say that sound travels in a medium, what do we mean? అంటే మనం చెప్తున్నాం ధ్వని ఒక యానకములో ప్రయాణిస్తుందని. దాని యొక్క అర్థం ఏంటంటున్నాడు. ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం ట్రావెల్, ద సోర్స్ ట్రావెల్, ద డిస్టర్బెన్స్ ట్రావెల్, ద మీడియం ట్రావెల్. ఇక్కడ ద డిస్టర్బెన్స్ ట్రావెల్, డిస్టర్బెన్స్. తర్వాత ఇయర్ డ్రమ్ ఈజ్ ఎ పార్ట్. ఇయర్ డ్రమ్, ఇయర్ డ్రమ్ అంటే కార్నబేరి. వెరీ గుడ్. ఇయర్ డ్రమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్నాడు. సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్, స్కెలిటల్ సిస్టమ్, హీరింగ్ ఆర్గాన్, రిప్రొడక్టివ్ ఆర్గాన్. హీరింగ్ ఆర్గాన్ వినేటటువంటిది. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వెల్ నోన్ పీరియాడిక్ మోషన్ ఈజ్ దట్ ఆఫ్. అన్నిటికన్నా కూడా మోస్ట్ కామన్ గా ఉండేటటువంటి ఒక ఆవర్తన చలనం అంటారు పీరియాడిక్ మోషన్. క్వార్జ్ క్లాక్, సన్ డైల్, సింపుల్ పెండులం, డిజిటల్ క్లాక్. దీంట్లో సింపుల్ పెండులం అంటే లోలకం, దానికి ఒక బాబుని వేలాడదీస్తారు, అది ఇలా కదులుతూ ఉంటుంది. మనం గోడ గడియారాల్లో కూడా చూస్తాం. సౌండ్ ప్రాపగేట్స్ మాక్సిమం ఇన్
సౌండ్ ప్రాపగేట్స్ మాక్సిమం. ఇందా చెప్పాము ఇది గ్యాస్, లిక్విడ్, సాలిడ్ ఆల్ అని ఇస్తే సౌండ్ ధ్వని ఎప్పుడు కూడా ఘన పదార్థాల్లో, అది కూడా లోహాలలో, ఘన పదార్థాల్లో అంటే లోహాల్లో వేగంగా పోతుంది. ఇక్కడ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ వోకల్ కార్డ్స్ ఇన్ మెన్? పురుషులలో వోకల్ కార్డ్స్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది? ఇక్కడ 15 mm, 20 mm, 5 mm, 10 mm. No. What is the length of vocal cords in the men? 20 mm. The voice box is also called voice box. దీన్ని స్టొమక్, హార్ట్, లార్నెక్స్, మౌత్ అంటారు. ఏమంటారు? ద వాయిస్ బాక్స్ మౌత్ అంటారా? లార్నెక్స్. వెరీ గుడ్, లార్నెక్స్ అండి. నాయిస్ పొల్యూషన్ ఈజ్ హార్మ్ఫుల్ ఫార్, అంటే ఈ ధ్వని కాలుష్యం అనేటటువంటిది ఎవరెవరికి ప్రమాదం అంటే హ్యూమన్స్, క్యాట్, బర్డ్, ఆల్ అందరికీ ప్రమాదమే. ధ్వని అనేటటువంటిది ఎక్కువైతే, ధ్వని అనేటటువంటిది దగ్గరగా ఉంటే ఆ ధ్వని యొక్క శబ్దాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. లార్జ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వైబ్రేషన్స్ విల్ ప్రొడ్యూస్, లార్జ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్. ఇక్కడ లౌడ్ సౌండ్, మీక్ సౌండ్, స్లో సౌండ్, షర్క్ అన్నారు. లౌడ్ సౌండ్ యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటే ఏముంటది? సౌండ్ ఎక్కువ వస్తుంది. లౌడ్ సౌండ్ ధ్వని బిగ్గరగా వస్తుందంటే అక్కడ యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఆ ధ్వని తరంగానికి. ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ది సౌండ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ టు హియర్ అండ్ ఎకో. ఎకో అంటే ప్రతిధ్వని అంటాం. దానికి ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ సౌండ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ టు హియర్ అండ్ ఎకో ఈజ్ అబౌట్ 7.2 meters, 35 meters, 27.2 meters, 20 meters. Answer is 17.2 meters. Answer is 17.2 meters. Sound lasts more energy in. Sound lasts more energy in air, vacuum, liquid, solid, air అన్నాడు. ఎక్కువ లాస్ అవుతుంది ఎనర్జీ. ఎక్కడ లాస్ అవుతుందంటే ఎయిర్ లో లాస్ అవుతుంది అని చెప్తున్నాడు. An object oscillates 50 times in 1 second. What is its frequency? So ఇక్కడ an object oscillates 50 times in 1 second. What is the frequency? ఇక్కడ 0.2 Hz, 0.02 Hz, 0.002 Hz and 50 Hz ఇచ్చాడు. An object oscillates 50 times per 1 second. ఫ్రీక్వెన్సీ అంటే 1/n. ఇది 1/n అంటే 1/50 వస్తుంది మామూలుగా. 1/50 అంటే ఎంత వస్తుంది? 1/50 ఇది 0.00, 0.02 Hz. The sound of single frequency is called, very important bits ఇవన్నీ కూడా. The sound of single frequency is called noise, tone, note, music. ఏదో చెప్పండి. The sound of single frequency is called tone. T-O-N-E, tone. Option B. Ultrasound is used in, అతిధ్వనులు అంటారు. అల్ట్రాసౌండ్స్ అంటే అతిధ్వనులు. ఎక్స్రేస్, ఎకోకార్డియోగ్రఫీ, స్పీడోమీటర్, మైక్రోమీటర్. ఎక్కువగా హాస్పిటల్స్ లో వెళ్తే మనం అక్కడ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేటటువంటి తీస్తూ ఉంటారు ఎక్కువగా. దీన్నే ఎకోకార్డియోగ్రఫీ అంటారు. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేటటువంటిది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎకోకార్డియోగ్రఫీ. In human beings, which of the following produces the sound? మనుషుల్లో ధ్వనిని ఉత్పత్తి చేసేటటువంటి భాగము ఇందాక కూడా చెప్పాము, అది లార్నెక్స్, విండ్ పైప్, ఇయర్ డ్రమ్, లంగ్స్. ఆన్సర్ వచ్చి లార్నెక్స్.
On what factors does the pitch of sound depends? Very importantly, on what factors does the pitch of the sound depends? ఇందాక కూడా చెప్పావు, ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్, లౌడ్నెస్, ద డిస్టెన్స్ ఫ్రమ్ సోర్స్. పిచ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెరీ ఇంపార్టెంట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చి హెడ్జ్. నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఇది హెడ్జ్ ఫ్రీక్వెన్సీ. Ultrasound equipment for investigating and tracking medical problems works at frequency. ఇది ఏ ఫ్రీక్వెన్సీ కింద పనిచేస్తుందంటే ఎట్ ఎనీ ఫ్రీక్వెన్సీ ఎట్ 20,000 హెడ్జ్, హయ్యర్ దాన్ 20,000 హెడ్జ్, లోయర్ దాన్ 20,000 హెడ్జ్ అని ఇచ్చాడు. ఇక్కడ హయ్యర్ దాన్ 20,000 హెడ్జ్. తర్వాత in most of the cases vibrations of the objects are not visible because అంటే మనకు వస్తువు కంపించేది అన్ని సందర్భాల్లో కనిపించదు. ద మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ నాట్ విజిబుల్, కనిపించదు మనకు అది. బికాస్ ఎందుకంటే వేవ్ లెంగ్త్ ఈజ్ వెరీ లార్జ్, వేవ్ లెంగ్త్ ఈజ్ వెరీ స్మాల్, ఆంప్లిట్యూడ్ ఈజ్ వెరీ స్మాల్, ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ లెస్. ఆంప్లిట్యూడ్ వెరీ స్మాల్, ఆంప్లిట్యూడ్ బాగా తగ్గినప్పుడు మనకు అక్కడ ఆ వైబ్రేషన్స్ అనేటటువంటివి పెద్దగా కనిపించవు. ఇక్కడ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ఎ బాడీ ఇన్ 1 సెకండ్? ఒక సెకను కాలంలో ఒక వస్తువు చేసేటటువంటి కంపనాలనే పౌనఃపున్యం అంటాం. అది ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ఏ బాడీ ఇన్ 1 సెకండ్? కాబట్టి ఒక వస్తువు ఒక సెకను కాలంలో చేసేటటువంటి కంపనాలనే ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యం అని చెప్పి అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనం ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ డిపెండ్స్ ఆన్. లౌడ్నెస్ అంటేనే మీరు ఆంప్లిట్యూడ్ అనేది చెప్పేసుకోవాలి. ఆంప్లిట్యూడ్. నెక్స్ట్